హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకోసం ఈరోజు ఒక అద్భుతమైన రెసిపీతో ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. తప్పకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. ఈరోజు మనం చేయబోతున్నాం గుమ్మగుమ్మలాడే తెలంగాణ టైప్ సాంబార్. ఇందులో చాలా 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 మంచి ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకొచ్చాము. యాక్చువల్గా రోజు నేనే వంట చేస్తాను ఫ్రెండ్స్, కానీ ఈరోజు మా వైఫ్ చాలా అద్భుతంగా వంట చేద్దామని నిర్ణయించుకుంది. రకరకాల కూరగాయలు కట్ చేసింది. యాక్చువల్గా నేనైతే ఇంకా మంచిగా కట్ చేసేవాడిని. ఇదిగోండి పప్పు, వావ్, అద్భుతమైన కందిపప్పు ఫ్రెండ్స్. ఈ కందిపప్పుతో ఈరోజు అద్భుతమైన రెసిపీ రెడీ అవబోతుంది. ఫస్ట్ కందిపప్పు తీసుకొని అలా ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. అందులోనే చిటికెడు పసుపు, ఒక చిటికెడు సాల్ట్ కూడా వేస్తే బాగుంటుందేమో. వేసింది ఫ్రెండ్స్, కరెక్టే. అలా ఉడకబెట్టేసి ఇప్పుడు పొయ్యి మీద కొంచెం పెన్నం పెట్టేసి ఆయిల్ పోసేసింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ తర్వాత యాక్చువల్గా ఆయిల్ మరిగిన తర్వాత వేయాలి ఫ్రెండ్స్, కానీ ఇంకా మేము అలా ముందే వేసేసాం వెరైటీ ఉంటుందని. తర్వాత కూడా ఇవి కూడా ఆయిల్ మరిగినాకనే వేయాలి ఫ్రెండ్స్. చూడండి, అలా ఫ్రై చేసేయాలి దగ్గరికి. తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు, కొన్ని రకరకాలు వేయాలి. ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత అల్లం, ఇంకా చాలా రకరకాలు వేయాలి ఫ్రెండ్స్. ఓకే వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా మిర్చి, ఇంకా కొత్తిమీర, కరివేపాకు, ఇలాంటివి కొన్ని వేయాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్గా యాక్చువల్గా వంట చేయాలి. నేను కొంచెం స్లోగా చేయడం వల్ల అవన్నీ వేయలేకపోయాను, కానీ మెల్లిమెల్లిగా అన్నీ యాడ్ చేసేసాం ఫ్రెండ్స్. అలా దగ్గరికి ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఫ్రై చేస్తూనే ఉండాలి. తర్వాత ఇంకా వేసి ఫ్రై చేయాలి. అలా చేస్తూ ఇంకా టమాటాలు వేసి అది అన్నీ వేసేయాలి ఫ్రెండ్స్. ఏది దొరికితే అది వేసేయాలి ఫ్రెండ్స్. నేనైతే ఇంకా పెద్ద దాంట్లో పెట్టేవాడిని ఫ్రెండ్స్, కాకపోతే ఇంకా చాలా చిన్నగానే చేస్తున్నాం ఈరోజు వంట. అలా అన్ని దగ్గరికి ఫ్రై చేయాలి లో ఫ్లేమ్లో. తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇంగువ యాడ్ చేసేసి మళ్ళీ కొంచెం పసుపు వేసి మంచిగా నీట్గా కలిపేసేయండి. తర్వాత ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి అలా కారం, మసాలాలు, ఇంకా ఏది ఉంటే అది వేసేయండి ఫ్రెండ్స్, ఏం కాదు. లాస్ట్కి బాగానే ఉంటుంది కర్రీ. సో అలా కాసేపు మగ్గనిచ్చిన లోపల పప్పు ఉడికిపోతుంది. సో రెండు సైమల్టేనియస్ చేస్తే చాలా ఫాస్ట్ అయిపోద్ది ఫ్రెండ్స్. నెక్స్ట్ పప్పు చారులో ఆర్ సాంబార్లో మెయిన్ అంటే నిమ్మకాయ నానబెట్టేసుకొని నిమ్మకాయ రసాన్ని పిండి నిమ్మకాయ కాదు ఫ్రెండ్స్, అది యాక్చువల్గా అది చింతపండు ఫ్రెండ్స్. ఆ చింతపండు రసాన్ని మెల్లిగా అందులో యాడ్ చేయాలి. చేసేసాం ఫ్రెండ్స్, చూడండి. తర్వాత ఇక అందులో పప్పు వేసి కలుపుతూ ఉంటుంది ఫ్రెండ్స్, ఘోర ఉంటుంది అసలు. ఇంకా చూడండి, యాక్చువల్గా పప్పు నేనైతే ఇంకొంచెం ఉడకనిచ్చేవాడిని ఫ్రెండ్స్. మా మిస్సెస్ కాబట్టి కొంచెం ఉడకనియలేదు ఎక్కువ. తర్వాత ఇక అందులో యాడ్ చేసేయడమే ఫ్రెండ్స్. వావ్, చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో. ఇలా పప్పుని యాడ్ చేసేసి ఇంకా మెల్లిగా కలిపేసేయండి ఫ్రెండ్స్. కలిపేసిన తర్వాత అలా ఇంకా మూత పెట్టేయకుండా మిగిలిన నీళ్ళు కూడా అలా వేసేయండి ఫ్రెండ్స్, ఓ పని అయిపోద్ది. మూత పెట్టేసి బాగా ఉడకనియండి. లాస్ట్ కొంచెం సాంబార్ పొడి అన్నా, ధనియాల పొడి అన్నా, ఉప్పు అన్నా ఏదైనా ఒకటి యాడ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత లాస్ట్కు కొత్తిమీర యాడ్ చేసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గుమ్మగుమ్మలాడే తెలంగాణ టైప్ సాంబార్ రెడీ అయిపోతుంది. ఇక తినేయడమే. వావ్, చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఇప్పుడే ఆకలేసేస్తుంది ఫ్రెండ్స్, అదిరిపోయింది. వావ్, ఇక రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కుక్కుడు బై సుభాషిణి, కెమెరా హర్షిని.